ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ఇప్పటికే 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తోంది. ఇప్పుడు కొత్త విధానంలో బియ్యంతో పాటు గరిష్టంగా 3 కేజీల వరకు రాగులు లేదా జొన్నలు తీసుకునే ఆప్షన్ను రేషన్ కార్డుదారులకు కల్పించింది. ఉదాహరణకు ఒక కుటుంబం నెలకు 20 కేజీల బియ్యం తీసుకుంటే వారికి 2 కేజీల రాగులు, 18 కేజీల బియ్యం, 2 కేజీల రాగులు అందిస్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన రాగి పిండిల పంపిణీ పథకాన్ని ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం శక్తివంతంగా తిరిగి ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా టెండర్ల ద్వారా రాగులు, జొన్నలను కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా అందిస్తోంది. రాగులు, జొన్నల పట్ల ప్రజలు ఆసక్తి పెరగడంతో త్వరలోనే అన్ని జిల్లాల్లో ఈ పంపిణీ పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు పౌర సరఫరాల సంస్థ సిద్ధమవుతుంది. తృణధాన్యాలు రక్తపోటు, డయాబెటీస్, బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేదలకు పోషక విలువలను గల ఆహారాన్ని తక్కువ ఖర్చుతో చేరవేయడంతో పెద్దగా ముందడుగు నిలుస్తోంది. సంప్రదాయ ఆహారపు అలవాట్లను ప్రోత్సహిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా ఈ కొత్త రేషన్ విధానం అమలవుతుంది. అన్ని రేషన్ కార్డుదారులకు ఉచితంగా అందుతాయి. గరిష్టంగా 3 కేజీల వరకు బదులుగా బియ్యం క్వాంటిటీలో తగ్గింపు ఉంటుంది.